ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సాయి శివా హరి ఓం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. వాస్తు విషయంలో మానవ జీవితంలో కాక ప్రతి ప్రాణి పశు పక్షాదుల విషయంలో కూడా ఎంతో ప్రభావితమైనటువంటి విషయాలు ఉన్నాయి. మనిషి మనుగడ సాధించుకోవటానికి, మనుగడ నేర్పుకోవటానికి ఈ వాతావరణం ఏ విధంగానైతే సహకరిస్తుందో ఆ సహకారాన్ని అద్భుతమైన పద్ధతిలో అందిపుచ్చుకొని జీవన వ్యాపారాన్ని సులభతరం చేసుకోవటానికి పనికొచ్చేదే వాస్తుశాస్త్రం. భూమి మీద ఉన్నటువంటి ఇన్ని 750 కోట్ల మనుషులు ఉన్నారు భూమి మీద అని ఒక లెక్క ఉంది. ఈ మనుషులే కాకుండా ఇంకా అనేక పశుపక్షాదులు, జంతువులు, క్రిమికీటకాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ జీవిస్తూ తమ జీవన వ్యాపారాన్ని సాగించటానికి అనుకూలమైనటువంటి వాతావరణం మన భూగ్రహం పైన ఉంది. ఈ భూగ్రహం పైన ఇంత వాతావరణం నెలకొని ఉండటానికి కారణం ఏమిటి? ఇది కూడా వాస్తుయే. ఇంత అద్భుతమైనటువంటి వాతావరణాన్ని భూమికి అన్వయింపచేసే విధంగా విశ్వరచన చేసినటువంటి ఆ సృష్టికర్త మేధస్సు యొక్క సారాంశమే మనం అనుభవిస్తున్నాం. అందులో అణుమాత్రము మన జీవన విధానంలో గోచరిస్తూ ఉంటుంది. భూమి మీద ఇంత ఆక్సిజన్ లేకపోయినా, భూమి 22.5 డిగ్రీలు ఏటవాలుగా లేకపోయినా, భూమికి సూర్యుడికి ఉన్న దూరంలో ఏమాత్రం దూరం తగ్గినా హెచ్చినా భూమి మీద ఇంత వాతావరణం నెలకొనేది కాదు. మనం జీవించి ఉండగలిగే వాళ్ళము కాదు. ఏ జీవి ఉండగలిగేది కాదు. సో భూమిని ఆ క్రమ పద్ధతిలో ఋతువులు ఏర్పడే విధంగా 22.5 డిగ్రీలు వంచి ఎవరైతే తీసుకొచ్చి ఈ విశ్వంలో సూర్యునికి ఇంత దూరంలో పెట్టారో ఆ మహానుభావుణ్ణి స్తుతించటమే మన జీవన పరమావధిగా అనుకోవచ్చును. అందులో ఒక భాగంగానే ఈ ప్రార్థన. పోతే జీవితంలో మనం ఎదుర్కొనే ఎన్నో ఒడిదొడుకులకి, ఎన్నో విషయాలకి వాస్తు ప్రాధాన్యత ఉంటుంది. ఒక రాకెట్ని మనం ప్రయోగిస్తున్నామంటే భూమి మీద ప్రయాణం మొదలుపెట్టిన ఈ రాకెట్ ఏదో ఒక గ్రహానికి చేరుకోవాలంటే ఎంత వేగంతో వెళ్ళాలి, ఎంత వేగంతో వెళ్తే ఎంత సమయానికి, ఎన్ని రోజులకి, ఎన్ని నెలలకి, ఎన్ని సంవత్సరాలకి ఆ గ్రహాన్ని చేరుకుంటుంది, ఆ గ్రహం యొక్క కక్షలోకి ఎలా ప్రవేశింపబడుతుంది అన్న విషయములో ఒక చిన్న పొరపాటు జరిగినా ఆ గమ్యం చేరుకోవటం చాలా కష్టం. అసలు చేరుకోలేకపోవచ్చు, అంతరిక్షంలో ఎక్కడో కూలిపోవచ్చు. ఆ ఒక చిన్న జాగ్రత్త ఏమిటి అంటే, ఎక్కడైతే రాకెట్ని ఇన్స్టాల్ చేసి ఇగ్నిట్ చేస్తారో, వెలిగిస్తారో, ఆ యాంగిల్ డిగ్రీలో ఒక్క అణుమాత్రం డిగ్రీ తేడా వచ్చినా కూడా ఈ రాకెట్ గమ్యం మారిపోతూ ఉంటుంది. అలాగే మనం లైఫ్లో మనకి భగవంతుడు ఎన్నో రోజులు ఇచ్చాడు. ఎన్ని రోజులు ఇచ్చాడో అన్ని ఉదయాలు ఇచ్చాడు. ప్రతిరోజు ప్రతి ఉదయం మనం ప్రారంభించేది ఒక పద్ధతి. ఆ ఉదయం మనం ఏ విధంగా నిద్రలేచి దినాన్ని ప్రారంభించటం మొదలు పెడతామో ఆ పద్ధతిలోనే మనకి ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ఈ రాకెట్లో 1 డిగ్రీ తేడా వస్తే గమ్యంలో కొన్ని కోట్ల మైళ్ళ తేడా వస్తుంది. ఇది సరిగ్గా ఉన్నప్పుడు గమ్యానికి పిన్ పాయింట్గా చేరుకుంటుంది. ప్రతిరోజు మనం అదే విధంగా సరైన పద్ధతిలో మన దినచర్యను, అంటే ప్రారంభించే క్షణం ఎంత అద్భుతంగా ప్రారంభిస్తామో దినచర్యలో కూడా అంతే అద్భుతమైన విజయాలు మన సొంతం అవుతాయి. ఇది పాటించి చూడండి, అనేకమైన అద్భుతమైన ఫలితాలు మీ సొంతం అవుతాయి.